ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ ఆనంద నిలయం ఛానల్ సభ్యులందరికీ కూడా నమస్కారం అండి. మనం నిత్య జీవితంలో ఆచరించవలసినటువంటి నిత్య కర్మలు అనేటువంటి అంశాలని మనం చర్చించుకుంటూ ఉన్నాం, చెప్పుకుంటూ ఉన్నాం. దీనిలో భాగంగా నిద్ర లేవడం, దేవతా ప్రార్థన, తదనంతరంలో ఈ ఉచ్ఛిష్ట విసర్జనం అంటే మలమూత్ర విసర్జనం ఇత్యాది విషయాలన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఈ రోజున మనం చెప్పుకోబోయేటువంటి విషయం దంతధావనం. అసలు ఈ దంతధావనం అనేటువంటి కర్మ ఎందుకు చేయాలి అంటే, ఈ నోటి శుద్ధి లేకుండా ఈ మంత్ర సంబంధమైనటువంటి స్తోత్ర సంబంధమైనటువంటి పారాయణములు ఇత్యాదులు ఏవి కూడా చెయ్యకూడదని మనకి గ్రంథముల ద్వారా తెలుస్తూ ఉన్నది. అంతేకాకుండా ఏమిటట, ముఖ దుర్గంధ నాశాయ దంతానాంచ విశుద్ధయే శ్రీవనాయ చ గాత్రాణం కుర్వేహం దంతధావనం అని మనకి ఈ స్మృతులలో కనిపిస్తూ ఉన్నటువంటిది విషయం. ముఖ దుర్గంధ నాశాయ అంటే నోరి యొక్క దుర్వాసన నాశనం చేయడం నిమిత్తమై, దంతానాంచ విశుద్ధయే పళ్ళను శుభ్రపరచుకోవడం కోసం, శ్రీవనాయ చ గాత్రాణం ఈ గొంతునంతటిని కూడా నోటిని సమూహాన్ని శుభ్రం చేసుకోవడం అంటే పళ్ళు తోమడం ఒకటే కాదు కదా, నాలుకను ఉన్నటువంటి పాచి, అదేవిధంగా గొంతుకులో ఉన్నటువంటి శ్లేష్మం. ఉదయకాలంలో శ్లేష్మం పడుతుంది, నిద్ర లేచిన తర్వాత కొంతమందికి తుమ్ములు రావడం, కొంచెం దగ్గు రూపంలో ఈ ఇత్యాదులన్నీ కూడా ఉంటాయి. అందువల్ల శుభ్రంగా గొంతునంతటిని కూడా గొంతు వరకు వెళ్ళేంత వరకు నీరు పుక్కిలించి ఉమ్మి వేసేయాలి. అలా ఈ గొంతు అంతటిని కూడా శుభ్రం చేసుకోవడం కోసం కుర్వేహం దంతధావనం, ప్రతిరోజు కూడా దంతధావనం చెయ్యాలి అనేటువంటి విషయం మనకి దీని ద్వారా తెలుస్తూ ఉన్నది. ఏది? శాస్త్రాల ద్వారా. అయితే ఈ ముఖం తోముకునేటప్పుడు మనం ఏ దిక్కుల నుండి పళ్ళు తోముకోవాలి అంటేట, తూర్పుకు, ఉత్తరమునకు, ఈశాన్యమునకు తిరిగి మాత్రమే ఈ దంతధావనం అనేటువంటిది చెయ్యాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పారు. ప్రాంగ్ముఖో ఉదంగ్ముఖో వాపి ఈశానాభిముఖ కుర్యాత్ వాగ్యతో దంతధావనం. ప్రాంగ్ముఖస్య ధృతి సౌఖ్యం శరీర ఆరోగ్యమేవ చ అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనకి చెబుతూ ఉన్నారు. అంటే ప్రాంగ్ముఖో ఉదంగ్ముఖో వాపి, తూర్పుకు కానీ ఉత్తరానికి కానీ తిరిగి ఈ దంతధావనం చేయాలి. అంతేకాకుండా ఈశానాభిముఖ, ఈశాన్యానికి కూడా తిరిగి ఈ దంతధావనం చేయవచ్చు. వాగ్యతో అంటే మౌనంగా దంతధావనం చేయాలి. పళ్ళు తోముకునేటప్పుడు మాట్లాడకూడదు ఎవరితో కూడా అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నారు. ప్రాంగ్ముఖస్య ధృతి సౌఖ్యం ఆరోగ్యమేవ చ, ఇలా తూర్పు ఉత్తరాలకి తిరిగి ఈశాన్యానికి తిరిగి దంతధావనం చేయడం వల్ల ఏం కలుగుతుందండి అంటేట, ధృతి కాస్తంత బుద్ధి అనేటువంటిది బాగుంటుంది. అంతేకాకుండా సౌఖ్యం, సుఖంగా ఉంటారు. శారీరక సౌఖ్యం అనేటువంటిది చాలా ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఆరోగ్యవంతమైనటువంటి శారీరక దృఢత్వం
అనేటువంటిది కలుగుతుంది అని చెప్పడం జరుగుతున్నది. పశ్చిమే దక్షిణే చైవ నా కుర్యా దంతధావనం అనేటువంటి విషయాన్ని పద్మపురాణంలో విశేషంగా చెప్పారు. ఎప్పుడూ కూడా దక్షిణ ముఖానికి కానీ పశ్చిమానికి కానీ పశ్చిమ దిక్కుకు కానీ తిరిగి ఈ దంతధావనం అనేటువంటిది చెయ్యకూడదు అనేటువంటి విషయాన్ని మనకి పద్మపురాణంలో చక్కగా వివరంగా చెప్పారు. ఈ విషయాన్ని ఇది పళ్ళు తోముకోవడానికి ఈ ప్రస్తుత ఆధునిక కాలంలో ఈ బ్రష్ అనేటువంటిది వాడుతూ ఉన్నాం. నిజానికి మీరు ఆలోచించండి, మీకు వీలైతే ఈ బ్రష్ని వాడడం అనేటువంటిది మానేయండి. ఎప్పుడైనా కనీసం పందు పుల్ల దొరికినప్పుడైనా, అంటే పుల్ల ముక్కలు, పళ్ళు తోముకునేటువంటి పలుగర్ర అంటారు దాన్ని. మన తెలుగులో నిజానికి దానిని పలుగర్ర అంటారు, లేదంటే పందు పుల్ల అంటారు. ఈ పుల్లతో ఈ దంతధావనం అనేటువంటిది చేయాలి. దీనికి ఏమి కాష్టములు వాడాలి, ఎవరు ఎంత పొడవు కర్రతో ఈ పళ్ళు తోముకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా మనకి శాస్త్రాల్లో ద్వాదశాంగుళికం విప్రే కాష్టమాహుర్ మనీషిణః క్షత్రవిట్ శూద్రజాతీనాం నవషట్ చతురంగుళం అని వీరికి ఈ దంతధావనానికి పుల్ల యొక్క ప్రమాణాన్ని చెప్పారు. అంటేట బ్రాహ్మణులు పుల్లతో గనక పళ్ళు తోముకునేటువంటి పుల్లతో గనక పళ్ళు తోముకుంటే అది 12 అంగుళాల ప్రమాణం ఉండాలి ఆ పుల్ల ముక్క. అదే క్షత్రియులు గనక పళ్ళు తోముకుంటే దాని యొక్క ప్రమాణం 9 అంగుళాలు ఉండాలి. అదే గనక వైశ్యులు గనక ఈ పళ్ళు తోముకుంటే వారు 6 అంగుళాల పుల్లతో ఈ పళ్ళు అనేటువంటివి తోముకోవాలి. మిగతా వర్ణముల వారు మరియు స్త్రీలు అందరూ కూడా, ఎవరైనా సరే స్త్రీలు పళ్ళు తోముకునేటప్పుడు, చిన్నపిల్లలు తోముకునేటప్పుడు, స్త్రీలు తోముకునేటప్పుడు, మిగతా వారు ఎవరు తోముకున్నా అది 4 అంగుళముల ప్రమాణంతో కూడుకున్నటువంటి పుల్లతో పళ్ళు తోముకోవాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ వివరంగా చెప్పడం జరిగినది. ఈ విషయం ఆచారభూషణం అనేటువంటి స్మృతి గ్రంథం ద్వారా మనకి ఈ విషయం తెలుస్తుంది. అంతేకాకుండా ఈ పళ్ళు తోముకునేటప్పుడు ముందుగా ఆ వనస్పతిని ప్రార్థించాలి. ఏమిటయ్యా అంటే ఆ సమిధ పుల్ల ఏదైతే ఉన్నదో ఆ పలుగర్ర దాన్ని పుచ్చుకొని ఆ వనస్పతిని, దానికి ఓషధులను అందించినటువంటి చెట్టు, ఆ ఓషధి సంబంధమైనటువంటి ఆ పుల్లను ఏమని ప్రార్థించాలి అంటే ఆయు బలం యశో వర్చ్యాః ప్రజాః పశువశూని చ బ్రహ్మ ప్రజ్ఞాంచ మేధాంచ త్వన్నో దేహి వనస్పతే. ఆయుర్బలం యశో వర్చ్యాః ప్రజాః పశువశూని చ బ్రహ్మ ప్రజ్ఞాంచ మేధాంచ త్వన్నో దేహి వనస్పతే అని ముందుగా ఆ పుల్లని ప్రార్థించాలి. మనం చెప్పుకున్నాం, మన ధర్మంలో అణువణువునా కూడా ఓషధుల దగ్గర నుంచి అణువు నుంచి బ్రహ్మాండం వరకు ఈశ్వరుడు వ్యాపించి ఉన్నాడు. ప్రతి దానికి ముందుగా మనం కృతజ్ఞత తెలుపుకోవాలి, వాటిని ప్రార్థించాలి. ఆ ప్రార్థించడమే హిందుత్వం. అలా ప్రార్థించినటువంటి దాని వలన కలిగేటువంటి
ప్రయోజనం ఏదైతే ఉన్నదో అవి చాలా విశేషాన్ని కలిగజేస్తాయి. ఇప్పుడు ఈ పళ్ళు తోముకునేటప్పుడు ఆ వనస్పతి ఆ ఔషధిని ప్రార్థించడం వల్ల ఏం జరుగుతుంది అంటేట ఆయుహు, బలం, యశస్సు, వర్చస్సు, ప్రజాహ అంటే సంతానం కూడా కలుగుతుందిట. పశునిచ బ్రహ్మ ప్రజ్ఞ కలుగుతుంది. అది మామూలు ప్రజ్ఞ కాదు, బ్రహ్మ ప్రజ్ఞ అంటే అంతటి బ్రహ్మ వంటి మేధో సంపత్తి ఏదైతే ఉన్నదో అటువంటి మేధస్సు కలుగుతుంది. ఇవన్నీ కూడా ఆ ఔషధి మనకి అందిస్తుంది. అందుకోసం అని చెప్పారు. మీరు చూడండి, గత ఒక 15-20 సంవత్సరాల వెనక్కి కనుక వెళ్ళామనుకోండి, అప్పుడు డెంటల్ హాస్పిటల్స్ అనేటువంటివి చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు చూశారనుకోండి, వీధికి 1/2 హాస్పిటల్స్ డెంటల్ హాస్పిటల్సే ఉన్నాయి. ఎందుకోసం ఉన్నాయి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనకి టీవీల్లో యాడ్లు వస్తూ ఉంటాయి. వాడేదో బాత్రూమ్కి వెళ్తాడు మనశ్శాంతిగా, డబేల్మని ఆ గోడలోంచి ఒక ఊడిపడుతుంది. మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా అంటాడు. వాడెక్కడికో పెడతాడు ఇంకొకటి వస్తుంది, మీ టూత్పేస్ట్లో కారం ఉందా, ఉదాహరణ చెప్తాను. లేదంటే టూత్పేస్ట్ వేదశక్తి అంటాడు. లేకపోతే ఆయుర్వేద విజ్ఞానాలు, ఇవన్నీ ఆ టూత్పేస్ట్లో ఎందుకు ఉంటాయండి? అసలు పూర్వం ఇంకా కొంచెం తెలుసున్నటువంటి వారైతే డాబర్లాల్ దాంత్ మంజన్ అని ఒకటి వచ్చేది. అదైతే ఈ లవంగాలు ఇత్యాది కొన్ని ఔషధి పత్రాలకు సంబంధించి ఇవన్నీ దాంట్లో వేసి కారంగా ఉండేది. అది ఆరోగ్యవంతమైనటువంటిది. అంటే నేను ప్రమోషన్ ఏం చేయట్లేదు, యాడ్లు ఇవ్వట్లేదు, దానికి గాను చెబుతున్నా మీకు ఉదాహరణగా అంతే. అలా ఇంకొక సంబంధంగా కూడా ఈ పళ్ళపొడం వజ్రదంతి అనేటువంటి పౌడర్ ఒకటి వచ్చాయి. ఈ రెండు కూడా ఉత్తమమైనటువంటివి, పళ్ళు తోముకోవడానికి కాస్తంత ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఇప్పుడు కనీసం వాటిని వేలుతో తోముకున్నా చాలు. ఈ ప్లాస్టిక్ ఎప్పుడైతే తగులుతుందో పళ్ళు గమ్మున అరిగిపోతున్నాయి. ముఖ్యంగా తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటంటే, పళ్ళు అరిగిపోవడానికి కారణం బ్రష్తో పళ్ళు తోమడం. అందువల్ల ఏమిటంటే, ఎప్పుడైనా కనీసం రోజు తోముకుంటున్నప్పటికీ ఎప్పుడైనా కనీసం ఒక పుల్ల దొరికితే శుభ్రంగా పచ్చి పుల్ల ఏదైనా దానితో పళ్ళు తోముకోవడానికి ప్రయత్నం చేయండి. నేను పడ్డాను నిజంగా కష్టం, ఈశ్వరుడి గెరుక. ఆకులతో కూడా తోముకున్నాను లాస్ట్కి పళ్ళు, అంతటి పళ్ళ బాధ. పొటాషియం నైట్రేట్ అనేటువంటిది పంటికి చాలా అవసరం. మీరు డెంటల్ డాక్టర్ దగ్గరికి ఎవరన్నా వెడితే ఈ పళ్ళు బాగా లాగేస్తున్నాయండి ఏంటి అంటే వాడు పేస్ట్ రాస్తాడనమాట. పొటాషియం నైట్రేట్ అనేటువంటి పదార్థం దాంట్లో ఉంటుంది. నేను అసలు దీని గురించి గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు అసలు పొటాషియం నైట్రేట్ దేంట్లో ఉంటుంది అంటే బొగ్గులో ఉంటుంది. తెలుసా మీకు ఈ విషయం? ఆ తర్వాత బొగ్గుతో పళ్ళు తోముకున్నాను నేను. దానివల్ల కాస్తంత ఉపశమనం అనేటువంటిది కలిగింది. పూర్వం పెద్దలందరూ దేంతో తోముకునేవారండి? ఈ బొగ్గు బూడిద కాదా, శుభ్రంగా నీళ్ల పొయ్యిలోంచి తీసినటువంటి ఆ బూడిద, ఆ బొగ్గు, పిడకలు కాలినటువంటి కచ్చిక అంటారనమాట. ఆ కచ్చిక, శుభ్రంగా వేప పుల్ల, గానుగు పుల్ల, మామిడి పుల్ల, జామ పుల్ల, వీటితో శుభ్రంగా పళ్ళు తోముకున్నారు. వాళ్ళు ఆరోగ్యంగా చెరుగ్గడలు కూడా పీక్కుని తినేవారు. నా చిన్నప్పుడు నేను శుభ్రంగా చెరుగ్గడ లాక్కుని తినేవాడిని. ఈరోజు పరిస్థితి అలా లేదు. నా పరిస్థితి ఎలా ఉందంటే, ఇక ముందు ఇంకా తర్వాత కాలం వాళ్ళు
కనీసం అన్నం తినడానికి కూడా ఇబ్బంది పడాలి. ఇప్పటి నుంచి జాగ్రత్త పడండి. ముఖ్యంగా శుభ్రంగా ఏదైనా పళ్ళపొడు, ఇటువంటి పళ్ళపొడు, ఒకవేళ ఇది లేదనుకోండి, శుభ్రంగా ఆయుర్వేద ఇప్పుడు మూలికలు, వనమూలికలు అవి అమ్ముతున్నారు, దాంట్లో శుభ్రంగా ఉత్తరాయణి పొడి ఉంటుంది, అలా ఆ పొడిని తెచ్చుకోండి. లేదంటే ఇప్పుడు ఆయుర్వేద షాపుల్లో పళ్ళ పొడి అని చెప్పేసి అమ్ముతున్నారు, చక్కగా ఈ మూలికలన్నీ వేసినటువంటి పొడి, ఆ పొడాలతో శుభ్రంగా పళ్ళు తోముకోండి, ఆరోగ్యవంతంగా ఉండండి. పళ్ళు గనక ఊడిపోతే ఇంకా మన శరీరానికి ఎందుకు పనికిరానట్టు చెప్పాలంటే. ఎందుకంటే శుభ్రంగా నూరారా తినాలి కదా, ఏదైనా కనీసం తినడానికైనా పళ్ళు ఉండాలి కదా. అందువల్ల ఏమిటంటే ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే ఈ విధమైనటువంటి కర్మని చేయండి. ఈ వనస్పతి ఇవన్నీ కూడా మనకి ఇస్తుందిట. ఎన్ని డబ్బుంటే ప్రయోజనం ఏంటి? శుభ్రానికి, తినడానికి, నమలడానికి పళ్ళు లేకపోతే కదా. అందువల్ల ఏమిటంటే చక్కగా ఈ పళ్ళ పొడితో పళ్ళు తోముకోవడం అనేటువంటి విషయాన్ని చక్కగా అలవాటు చేసుకోండి. ఇప్పుడు ముఖ్యంగా నోటి పూతకి సంబంధించినటువంటి వ్యాధులు బాగా ఎక్కువగా వచ్చేస్తున్నాయి. నోటి పూతలు, అది మీరు చక్కగా ఔషధి సంబంధంగా ఉన్నటువంటి ఈ పళ్ళ పొడితోనో లేదంటే వీటితోనో తోముకోవడం వల్ల వాటి యొక్క ప్రభావం వల్ల ఇత్యాది నోటికి సంబంధించినటువంటి వ్యాధులు రావు ముఖ్యంగా. అందువలన మనం ఆశ్రయించవలసినది అది. ఆధునికత అనేటువంటిది ఎప్పటికైనా ప్రమాదకరమే. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎంతవరకు ఆధునీకరణ, ఎంతవరకు మనం అధునాతన విషయాల్ని పాటించాలి అంటే మనకి ముప్పు తెచ్చేటువంటి వాటిని మనం ఆధునీకరణ పేరుతో మనం అలవాటు చేసుకోకూడదు. ఇది చాలా పెద్ద విషయం. ఇది మనం పాటించవలసినటువంటి విషయం. ఇది గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఆ విధంగా చక్కగా ఈ పళ్ళు అనేటువంటివి తోముకోవాలి. అంతేకాకుండా కొన్ని పర్వదినాలలో ఈ పళ్ళు తోముకోవడం అనేటువంటిది నిషిద్ధంగా చెప్పారు. ఎప్పుడు అంటేట ఏకాదశి ఉపవాసం రోజున ఈ పళ్ళు తోముకోవడం అనేటువంటిది నిషిద్ధం. పళ్ళు తోముకోకూడదు ఆ రోజు. ముందు రోజు రాత్రి కూడా కాస్తంత మితమైనటువంటి ఆహారం తీసుకోవాలి. ఏకాదశి రోజున పూర్ణమైనటువంటి ఉపవాసాన్ని చేయాలి. ఆ రోజున 12 లేదు 16 సార్లు నోటిని శుభ్రంగా నీళ్లు పుక్కిలించి ఉమ్మి వేలుతోనే శుభ్రంగా పళ్ళు తోముకోవాలి. అంతే తప్పితే ఆ రోజు పళ్ళ పొడెములు కానీ, ఈ పలుగర్ర కానీ, పందె పుల్ల అవి కానీ, పందుం పుల్ల, ఇది ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా దీన్ని అంటూ ఉంటారు, ఇవి కానీ వాడి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏకాదశి రోజున దంతధావనం చేయకూడదు. ఎవరు ఉపవాసం చేసేటువంటి వారు ఈ విషయాన్ని ప్రత్యేకించి గుర్తుంచుకోవాలి. ఈ విధంగా దంతధావనం అనేటువంటిది చెప్పడం జరిగినది. అంతేకాకుండా ఈ పళ్ళు తోముకోవడానికి ఏ పుల్లల్ని వాడవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా మనకి చెప్పడం జరిగినది. ఖాదిరం, కరంజశ్చ, కదంబశ్చ, వటస్తథా, తింత్రిణి, వేణుపృష్ఠంచ, ఆమ్ర నింబౌ తథైవ చ, అపామార్గశ్చ, బిల్వశ్చ, అర్కశ్చౌదంబరస్తథా, అంబరీ తిందుకాస్త్వేతే ప్రశస్త దంతధావనే. ఈ సమిధలని, ఈ పుల్లలని మనకి పళ్ళు తోముకోవడానికి వాడవచ్చు. ఏమిటట? చండ్ర, కానుగ, కదంబ, మర్రి, చింత, వెదురు, మామిడి, వేప, ఉత్తరేణి, మారేడు, జిల్లేడు,
మేడి, రేగు, తుమ్మికి మొదలైనటువంటి ఈ మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి పళ్ళు తోముకోవడానికి ఉత్తమమైనటువంటి పుల్లలుగా చెప్పడం జరిగినది. ఇవి చాలా విశేషమైనటువంటి ఔషధీ లక్షణాలు, పళ్ళు తోముకోవడానికి ఉత్తమమైనటువంటి పుల్లలుగా చెప్పారు. దీంట్లో మనకి ఖాదిరం అనేటువంటిది వేదంలో చెప్పబడినటువంటి సంవిధ. అదేవిధంగా ఖాదిరం అంటే చంద్ర అన్నమాట. అదేవిధంగా మేడి, భవత్యౌదంబర శ్రవ ఔదంబర్యం అని చెప్పేసి వేదంలో ఈ మేడి చెట్టుకు కూడా చాలా విశేషం చెప్పారు. అదేవిధంగా వైణవం, వెదురు, దానికి కూడా వేదంలో మంచి ప్రమాణాలు ఉన్నాయి. మామిడి సర్వశుభం. అసలు మామిడి ఆకు లేనటువంటి, మామిడి అనేటువంటిది లేకుండా మనకి నిత్య జీవితమే ఉండదు కదా. అటువంటిది మామిడి. పంచపల్లవాల్లో మామిడి ఒకటి. అంతేకాకుండా మంచి ఔషధీ లక్షణాలు కలిగినటువంటిది ఏమిటయా అంటే వేప. ఆ వేప గనక నిజంగా వేప పుల్లతో గనక తోముకుంటే పళ్ళు మంచి ఆరోగ్యవంతం. ఇదివరకు పూర్వం చాలామంది, ఎక్కువ మంది వేప పుల్లతోనే ఆ పళ్ళు తోముకునేవారు. ఎందుకుట అంటే ఆ వేపలో ఉన్నటువంటి ఆ చేదు ఏదైతే ఉందో అది కాస్తంత కడుపులోకి వెళ్ళి నులుపురుగులు చచ్చిపోతాయి అని చెప్పేసి చెప్పేవారు. అందువల్ల పూర్వం వేప పుల్లతోనే ఎక్కువ పళ్ళు తోముకునేవారు. అదేవిధంగా మేడి, ఇలా చక్కగా సమిధలన్నింటినీ కూడా చెప్పడం జరిగింది. ఇంకా చిన్నపిల్లలకి ఏమిటి అంటే ఈ విషయం చాలా బాగా గుర్తుంచుకోండి. చిన్న పిల్లలకి చక్కగా మంచి మేధస్సు కలగాలంటే ఉత్తరేణి పుల్లతో పళ్ళు తోమించండి. ఒకవేళ కనుక ఉత్తరేణి పుల్ల దొరకలేదు, ఉత్తరేణి వేర్లు చక్కగా పొడి అమ్ముతున్నారు ఇప్పుడు, పిల్లలతో వాటి చేత శుభ్రంగా పళ్ళు తోమించండి. దానివల్ల మంచి జ్ఞానం, అపారమైనటువంటి మేధా సంపత్తి అనేటువంటిది ఆ ఉత్తరేణి వల్ల కలుగుతుంది. ఇది మీరు గనక చూశారనుకోండి, నవగ్రహములలో బుధుడు ఈ జ్ఞానానికి అధిపతి. ఆ బుధుడికి హోమం చేసేటప్పుడు ఉత్తరేణి పుల్లల చేత హోమం చేయమన్నారు. చూసారా ఇక్కడ? అందువల్ల ఏంటంటే మంచి జ్ఞానం కలగాలి అంటే ఉత్తరేణితో పళ్ళు తోముకుంటే మంచి పిల్లలకి మంచి మేధా సంపత్తి, జ్ఞానం ఇవన్నీ కూడా కలుగుతాయి. అందువలన ఉత్తరేణి సమిధతో చక్కగా పళ్ళు తోముకోవడం అనేటువంటిది చాలా గొప్ప విశేషం. ఇలా దంతధావనం గురించి చాలా గొప్ప గొప్ప విశేషాలన్నీ కూడా మనకి శాస్త్రాల్లో ఇంకా చాలా విషదీకరంగా చెప్పారు. మనం కొంతవరకు చెప్పుకుంటున్నాం. ఇలా ప్రతి విషయాన్ని కూడా ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి విషయాలన్నీ కూడా నేను మీకు చాలా క్లుప్తంగా చెబుతున్నాను. కొంచెం వీడియోలు ఒక్కొక్కటి లెంతీగా అయినప్పటికీ కూడా కొంచెం మీరు ఓపికతో చూడండి. దీనివలన మీకు అసలు ఏమి కలుగుతుంది, మన హిందుత్వంలో చెప్పినటువంటి, మన ధర్మంలో చెప్పినటువంటి విషయాలు ఏమిటి, ఇప్పుడు అందరికీ చదవడానికి ఈ శాస్త్రాలన్నీ తిరగవేయడానికి సమయం అభావం, లభ్యత లేదు. ఈ గ్రంథాలని, ఈ శ్లోకాల్ని అర్థం చేసుకునేటువంటి పరిస్థితులు లేవు. కాకపోతే ఏదో పంతులు గారు ఏదో సమయంలో ఒక శ్లోకం ఏదో చెప్పేస్తారు, అసలు ఇది ఉందా అనేటువంటిది, దాని భావార్థం అనేటువంటిది, ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి కదా. ఇవన్నీ అందరికీ చెప్పడానికి కూడా సఖ్యం కానిటువంటివి. దానికి సమయం కుదరాలి, ఆ సందర్భం రావాలి, వచ్చినప్పుడే కదా. అందువలన ఇవి అందరూ చెప్పేటువంటి పరిస్థితి కూడా లేదు కనుక ఈ విషయాలు మనకి నిత్య జీవితంలో చాలా అవసరం కనుక నేను నిత్య విధి అనేటువంటి విషయాన్ని మీకు ప్రత్యేకించి చెప్పాలి అని నేను మీకు వీడియోస్ చేస్తున్నాను. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి విషయాలు మన నిత్య జీవితంలో పాటించేటువంటి విషయాలన్నిటినీ కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా మీరు ఆచరణలో పెట్టినా పెట్టకపోయినా ముందు విషయం అనేటువంటిది
తెలుసుకుంటే రేపన్నాడు కనీసం ఈ పుల్లల్లో ఏ పుల్ల మీకు కనిపించినా పళ్ళు తోముకోవడానికి మీరు ప్రయత్నం చేస్తారనేటువంటి భావనతో నేను చెబుతున్నాను. అందువల్ల ఏమిటంటే రేపన్నాడు నేను ఈ చెప్పినటువంటి సన్నిధాలు ఎప్పుడైనా కనిపిస్తే శుభ్రంగా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళండి. నేను ఇందాకని చెప్పినటువంటి శ్లోకం ఒక్కసారి చదువుకోండి, చక్కగా పళ్ళు తోముకోండి. ఇప్పుడు ఈ పాశ్చాత్య దేశాల్లో అమెరికాలో ఒక పండు పుల్ల 10 రూపాయలట. మొన్న ఎవరో చెప్పారు నాకు. అమెరికా ఈ సూపర్ మార్కెట్లు అన్నిటిలోనూ కూడా ఈ పండు పుల్లలు అమ్ముతున్నారట. వాళ్ళు కట్టకి 15 ఎన్నో ఉంటాయట. అలా 10 పుల్లలో 15 పుల్లలో ఎలా వాటిని కూడా అక్కడ అమ్మేస్తున్నారు. వేప పుల్లలు పళ్ళుతో కూడా. చూసారా, అభివృద్ధి సాధించినటువంటి దేశాల సహితం మన యొక్క గొప్పతనాన్ని, ఈ సమిధల యొక్క గొప్పతనాన్ని ఇవన్నీ తెలుసుకుని వాళ్ళు పాటిస్తున్నారు. మనమేమో ఏదో వాడు పేస్ట్ అని చెప్పేసి వాడు అంటకట్టేస్తాడు. వాడు అంటకట్టేసిన తర్వాత మనం వాటిని వాడి మనం అధోగతి పాలైపోతున్నాం. ఈ రోజున భారతదేశంలో ఒక్క సందుకి 10 హాస్పిటల్స్ ఉన్నాయి. మీరు రండి, కావాలంటే చూడండి. మీరు మీకు తెలుసు, మీకు తెలియక ఏం కాదు. కాకపోతే ఏమిటంటే దానికి మీరు అలవాటు పడిపోయారు. ఆ అలవాట్లని కొంచెం మారుకున్నట్లయితే మనం ఆరోగ్యవంతంగా ఉంటాం. మన తర్వాత తరాల వాళ్ళకి కనీసం తిండి తినేటువంటి యోగాన్నైనా మనం కల్పించిన వాళ్ళని అవుతాం. కనుక మీరు ఎప్పటి నుంచి జాగ్రత్త పడండి. మీ పిల్లల ఆరోగ్యం, మీ ఆరోగ్యం చాలా ముఖ్యం. కనుక ఈ విధంగా దంతధావనం గురించి చాలా గొప్ప విశేషాలు చెప్పారు. అంతేకాకుండా పనికిరానివి ఏది పళ్ళు తోముకోవడానికి నిషిద్ధం ఏమిటి అంటేట మోదుగ పుల్లతో పళ్ళు తోముకోకూడదు. మునగ పుల్ల అంటే ములక్కాడ చెట్టు ఉంటుంది కదా, ఆ పుల్లతో పళ్ళు తోముకోకూడదు. పత్తి కాటన్ పుల్లతో మనం ఈ పళ్ళు తోముకోకూడదు. దర్భ అంటే రెల్లుగడ్డి అంటారు కదా, అది దానితో కూడా ఈ పళ్ళు తోముకోకూడదు. గడ్డి గ్రాస్ దాంతో కూడా పళ్ళు తోముకోకూడదు. కుంకుడు చెట్టు, కుంకుడికాయలు ఉంటాయి కదా, ఆ పుల్లతో కూడా ఈ పళ్ళు తోముకోవడం అనేటువంటిది నిషిద్ధమైనటువంటి దంతకాష్టములుగా మనకి దీంట్లో చెప్పడం జరిగింది. కుశం కాశం పాలాశంచ శింశపం యస్తు భక్షయేత్ తావత్ భవతి చాండాలో యావత్ గంగా న పశ్యతి అని చెప్పారు. ఇది చాలా పెద్ద విషయం. కనుక ఈ పుల్లలతో ఖచ్చితంగా మీరు పళ్ళు తోముకోకండి, అంతే. ఏమండి, ఈ విధంగా నభక్షయేచ్ఛ పాలాశం కార్పాశం శాకమేవ దక్షిణాభిముఖో వాద్యాన్ నీలం ధవకదంబకం అని చెప్పారన్నమాట. ఏమిటి అంటేట పళ్ళు తోముకోవడానికి నిషిద్ధ కాలములు. ఈ రోజుల్లో పళ్ళు మాత్రం తోముకోకూడదు. ఎప్పుడుట అంటే ప్రతిపద అంటే పూర్ణిమ వెళ్ళినటువంటి మరుచటి రోజు, అమావాస్య వెళ్ళినటువంటి మరుచటి రోజు. ఈ 2 రోజుల్లోనూ కూడా పళ్ళు తోముకోకూడదు. షష్ఠి అంటే 6వ తిథి, ఏది అమావాస్య కానీ పూర్ణిమ కానీ వెళ్ళిన 6వ రోజున షష్ఠి తిథి అంటారు. 6వ తిథి తర్వాత అష్టమి తిథి, తర్వాత నవమి తిథి, తర్వాత చతుర్దశి, అమావాస్యకి కానీ పూర్ణిమకి కానీ ముందు రోజు. అమావాస్య పూర్ణిమ ఈ తిథులలో పళ్ళు తోముకోకూడదు. ఇంకా ఇప్పుడుట రవి సంక్రమణం, సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రమణం అని పిలుస్తాం. అది మనకి ఒక సంక్రమణం తెలుసు, దాన్నే మకర సంక్రాంతి అని మనం చాలా గొప్ప పండగలా చేసుకుంటాం కదా.
అలా ప్రతి నెలలోనూ కూడా రవి ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. దానిని సంక్రమణం అని పిలుస్తారు. ఆ సంక్రమణం రోజున పళ్ళు తోముకోకూడదు. జన్మదినం, ముఖ్యంగా పుట్టిన రోజున మనం పళ్ళు తోముకోకూడదు ఖచ్చితంగా. తర్వాత వివాహంలో కూడా పళ్ళు తోముకోకూడదు. పూర్వం 5 రోజులు వివాహం చేసేవారు. ఆ వివాహం 5 రోజుల పర్యంతము కూడా పళ్ళు తోముకోకూడదు. ఉపవాస దినం, మీరు ఏదైనా ఒక రోజున ఉపవాసం చేసినట్లయితే ఆ ఉపవాసం రోజున కూడా ఈ పళ్ళు తోముకోకూడదు. అంటే నేను ఇందాకనే చెప్పాను, ఉపవాసం అంటే పూర్ణోపవాసం. ఏ విధంగా కూడా ఆ రోజు భోజనం చేయకూడదు. అది ఉపవాస దినం. ఆ రోజున పళ్ళు తోముకోకూడదు. రజస్వల, బహిష్టు అయినటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆ 3 రోజుల పాటు పళ్ళు తోముకోకూడదు. పరసూతి, ప్రసవించినటువంటి మాతృమూర్తి, ప్రసవించినటువంటి స్త్రీ, వారు కూడా పళ్ళు తోముకోకూడదు. వీళ్ళందరూ తోముకోకూడదు. ఈ సమయాల్లో పళ్ళు తోముకోవడం అనేటువంటిది పూర్ణంగా నిషిద్ధం అనేటువంటి విషయాన్ని చక్కగా చెప్పారు. అంతేకాకుండా రాత్రి సమయంలో పళ్ళు తోముకోకూడదు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనకి వివరంగా తెలియచేయడం జరిగింది. కనుక ఈ ప్రకారంగా చక్కగా జీవనం సాగించినట్లయితే మనకి ఆరోగ్యవంతమైనటువంటి జీవనం ఏమిటి అంటే హిందుత్వం ఒక్కటే ఆరోగ్యవంతమైనటువంటి జీవనం. ఆరోగ్యవంతమైనటువంటి జీవన విధానాన్ని నేర్పినటువంటిది ఏదైనా ధర్మం ఉంది అంటే అది కేవలం హిందూ ధర్మం మాత్రమే. హిందూ ధర్మం అంటేనే ఆరోగ్యం. ఆరోగ్యవంతమైనటువంటి ధర్మం ఉంటే అది హిందూ ధర్మం. కనుక ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయవలసినటువంటి గొప్ప విషయములు. కనుక కనీసం వీలు కుదిరినప్పుడైనా ఈ ధర్మాల్ని ఆచరించడానికి మీరు ప్రయత్నం చేయండి. ఓం స్వస్తి, నమో నమః. ఈ విషయం మీకు నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి. ఏదైనా సందేహం కలిగితే కామెంట్ చేయండి. నేను సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను, సమాధానం ఇస్తాను. మీరు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మీకు మరిన్ని వీడియోలు చేయడానికి నాకు మీరు అవకాశం కలిగించిన వాళ్ళు అవుతారు. మీ తేజస్వి శర్మ. నమో నమః.